ముందుగా ముఖ్యాంశాలు. వైద్య కళాశాల విషయంలో అవినీతి జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో సిబ్బంది కొరత. అధికంగా మంజూరైన నియామకాలు లేవు. గత పాలకుల నిర్వాహకం అలా ఉంది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కుమారదేవం గ్రామంలో నేల కూలిన చెట్టును పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి. రాష్ట్రంలో బీసీల కులగణన జరగాలి. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. బీసీలు అన్ని విధాలా పురోగతి సాధించాలి. బీపీ మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బోడే రామచంద్ర యాదవ్ వెల్లడి. రాజేంద్ర నగర్లో ఒక వివాహిత తన కుమారుడితో సహా భర్త ఇంటి ముందు హోరు వర్షంలో ఆందోళనకు దిగడం సంచలనం. రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం తదితర అంశాల్లో అవినీతి జరిగిందని, కళాశాలల్లో ఫ్యాకల్టీ సిబ్బంది కొరత చాలా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సెంట్రల్ జైలు ఎదురు రోడ్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను బుధవారం ఆయన కూటమి నాయకులు, కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ, ప్రొఫెసర్లు ఇలా 650 మంది సిబ్బంది కావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ 338 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఇంకా 314 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. కళాశాలల్లో మౌలిక వసతులు లేవన్నారు. శాశ్వత భవనాలు నిర్మాణం చాలా జాప్యంగా జరుగుతోందని, ఇలా చాలా లోటుపాట్లు ఉన్నాయని అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఇలా ప్రశ్నించిన వారు ఎవరూ లేరని, మెడికల్ కళాశాల పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. మన ప్రక్క రాష్ట్రం తెలంగాణలో వైద్య కళాశాల నిర్మాణం కేవలం 150 కోట్లతో చేపడితే, మన రాష్ట్రంలో గత జగన్ ప్రభుత్వం మాత్రం 450 కోట్లతో చేపట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారని, ల్యాబ్స్, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు ఉన్నా వాటిని నడపడానికి డ్రైవర్లు లేరన్నారు. ఇన్ని లోపాలు చూస్తుంటే గత పాలకులు, వైఎస్ఆర్సీపీ నేతలు గత సంవత్సరం గాడిదలు కాసినట్టు అనిపిస్తోందని మండిపడ్డారు. వారి అజాగ్రత్త వల్ల కేంద్రం రాష్ట్రానికి అక్షింతలు వేస్తోందన్నారు. వైకాపా వారి నిర్లక్ష్యం, అవినీతి కారణంగా సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పీజీ సీట్లు ఆపేశారని, ఫ్యాకల్టీ కొరత లేకుండా చేస్తేనే సీట్లు నింపుతామని తెలిపారని అన్నారు. వైద్య కళాశాల పురోగతి, ఇక్కడి సదుపాయాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పుడైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు అన్యాయం చేశారు కాబట్టి ప్రజలు ఓడించారని అన్నారు. జియాన్ అందుల పాఠశాలకు వెళ్లి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతాపం చూపించారని, జియాన్ పాఠశాల వారికి పూర్తిగా తాము న్యాయం చేస్తామన్నారు. గత పాలనలో అనేక తప్పిదాలు జరిగాయని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల జీవితాలతో వైఎస్ఆర్సీపీ ఆడుకున్నారని అన్నారు. ఈ ఏడాది కొత్తగా మరికొన్ని కాలేజీలకు అనుమతి రావాల్సి ఉందని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు పెరగాల్సి ఉందని, కానీ జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొత్త కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి రాలేదన్నారు. నిర్మాణాలకు నిధులు కేటాయించకపోవడం, ఇచ్చిన నిధులు పక్కదారి మళ్లించడం కారణంగా కొత్త కాలేజీలు సిద్ధం కాలేదని, పైగా నిర్మించిన భవనాలు కూడా ఎన్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా లేవన్నారు. దాంతో జగన్ ప్రభుత్వ తప్పిదాలకు ఇప్పుడు రాష్ట్రం పరిహారం చెల్లించాల్సి వస్తుంది. వైద్య విద్యను, వైద్య ఆరోగ్య రంగాన్ని భ్రష్టు పట్టించారనడానికి మెడికల్ కాలేజీ దుస్థితి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయలేదని, అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డెడ్లైన్ ఇస్తూనే పూర్తి చేయలేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాలలకు సంబంధించి నెలకొన్న సమస్యల గురించి సదుపాయాల కల్పన కోసం ఆరోగ్య శాఖ మంత్రికి ప్రతిపాదన పెట్టామని అన్నారు. అలాగే వైద్య కళాశాల విషయంలో జరిగిన అవినీతి తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టిలో పెడతామని అన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టివలస విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, చింతపల్లి నాని, సలాది ఆనంద్, చాపల చినరాజు, వంజరపు శంకర్, కానెటి ప్రభు, కానెటి కృపామణి, ఆడారి లక్ష్మీనారాయణ, వానపల్లి శ్రీనివాస్, భాష తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. కళాశాల రాజమహేంద్రవరం ఆ యొక్క ప్రాంగణంలోనే ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటా ఉన్నాం. ఫ్యాకల్టీ ఒక ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ అందరూ కలిపి 652 మంది కావాలి. ఎక్కడ? ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం. ఉన్నవారి సంఖ్య 338, ఖాళీ 314. అంటే సుమారు 50% సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ ప్రారంభం అయ్యి సంవత్సరం అయి ఉన్నది. అంటే ఒక సంవత్సరంగా కూడా మనం చూసుకున్నట్లయితే 50% ఇంకా కొరత ఉంది. రెండో సంవత్సరం విద్యార్థులు ఇప్పుడు వస్తూ ఉన్నారు. వీరే వెళ్తారు, కొత్త సంవత్సరం వారు వస్తారు. ఈ మొదటి సంవత్సరం రెండో సంవత్సరంకి వెళ్ళేసరికి వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏవి కూడా లేవు. ఒక ల్యాబ్స్ తీసుకోండి, మిగతా అంశాలు తీసుకోండి, ఎక్కడా కూడా లేవు. శాశ్వత భవనాలు ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. అనుకున్న విధంగా పురోగతి లేదు. ల్యాబ్ సామాగ్రి, ఇలా ఫర్నిచర్ అన్నీ కూడా తీసుకుంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. మేము వచ్చినప్పటి నుంచి, మేము వచ్చి గట్టిగా ఉంటే 2 నెలలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి లోటుపాట్లు, ఏ ఫ్యాకల్టీ లేరు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి కలుగుతున్న సమస్యల మీద అదే పని మీద అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా అడిగిన వారు ఎవరూ లేరు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు 17 కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఎన్ఎంసి వారి దగ్గర నుంచి, అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారు 17 వాటికి. దాంట్లో 5 మొదలుపెట్టున్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలుపెట్టిన 5 ఫేజ్ 1. ఫేజ్ 2లో పులివెందుల, అదోని, మార్కాపురం, పాడేరు, మదనపల్లి. సరే, ఫేజ్ 2 అంశం మీకు మరలా చెప్తాం. కానీ ఫేజ్ 1 మొదలైన 5 యొక్క పరిస్థితి, 5లో ఒకటైన దీని పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ పేరుతోటి భారీ స్థాయి అవినీతి జరిగింది. ఇదే కాలేజ్ తెలంగాణలో కడితే 150 కోట్లతో అయిపోతూ ఉంటే ఇక్కడ 400 కోట్లతో కట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఏ విధంగా దీన్ని గత ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ విధంగా కట్టిస్తూ ఉన్నారు? విద్యార్థులు అయితే సతమతం అవుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓ పక్కన ఉపాధ్యాయుల కొరత, మరో పక్కన ల్యాబ్స్ లేవు, సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. బస్సులు ఉంటాయా? బస్సులకి డ్రైవర్ లేరట. బస్సులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి డ్రైవర్ లేరు. అది కూడా ఈ 2 నెలల్లో మేము తెలుసుకొని గౌరవ మంత్రి గారికి బస్సులుండి డ్రైవర్ లేకపోవడం అంటే ఏంటి దౌర్భాగ్యం అంటే ఆయన బాధపడతా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ గారు బాధపడతా ఉన్నారు. అవుట్సోర్సింగ్లో అయినా సరే డ్రైవర్ని తీసుకోవచ్చు కదా, ఏం చేశారు ఈ సంవత్సరం అని అడుగుతా ఉన్నారు ఆయన. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుమారదేవం గ్రామంలో గోదావరి నది ఒడ్డున 150 సంవత్సరాల వయసు గల చెట్టు ఒరిగిపోయిందని, ఈ చెట్టు చిగురించే విధంగా పునరుద్ధరణ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కోవూరు మండలం కుమారదేవం గ్రామంలో నేల కొరిగిన చెట్టును కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నదీ ప్రాంతంలో గల 150 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు ఇటీవల కురిసిన వర్షాల వలన నేలకూలడం జరిగిందన్నారు. తిరిగి చెట్టును చిగురింపచేసే విధంగా పునరుద్ధరించేందుకు స్థానిక రోటరీ క్లబ్ సహాయ సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు. గోదావరి తీరాన జరిగే సినిమా షూటింగ్లు ఈ ప్రాంతంలోనే ఎక్కువ జరగడంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల వారికి ఎంతో అనుబంధం గల ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తామని అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, డిఎఫ్ఓ నాగరాజు, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ రెయిన్స్కి
దెబ్బతిని వాలిపోవడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ లైక్ 150 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులందరూ చెప్తున్నారు. ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా చేసి రివైవ్ చేయడం. తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది. ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్లో ఎక్కువ చేయడం, దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ని కొంచెం టూరిజం స్పాట్గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. బీసీలు విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీల కులగణనను చేపట్టాల్సిన అవసరం ఉందని భారతీయ చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి బీసీ ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీసీల హక్కుల పోరాట యోధుడు బీసీ మండల్ విగ్రహాన్ని బీసీ నాయకులు, ప్రముఖులతో కలిసి బోడే రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. మండల్ డే పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో 52% పైగా ఉన్న బీసీలు అన్ని విధాలా వెనుకబాటుతనానికి గురవుతున్న నేపథ్యంలో బీపీ మండల్ తన కమిషన్ ద్వారా 40 అంశాలపై అధ్యయనం చేసి కేంద్రానికి అప్పట్లో నివేదిక అందించారని అన్నారు. అయితే ఆయన ప్రతిపాదించిన అంశాలలో విద్య, ఉద్యోగాల్లో 27% మాత్రమే రిజర్వేషన్ను కేంద్రం అమలు చేసిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రిజర్వేషన్ అమలైన 1990 ఆగస్టు 7 నుంచి ప్రతి ఏటా బీపీ మండల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బీసీలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే మండల్ కమిషన్ ప్రతిపాదించిన ఆ 2 అంశాలే కాకుండా అమలు చేయకుండా పక్కన పెట్టిన మిగిలిన అంశాలు కూడా ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే తప్పనిసరిగా కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించాలని అన్నారు. ఈ నినాదం దేశవ్యాప్తంగా బీసీల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ అని, అయితే ప్రభుత్వాలు దీనిపై స్పందించేందుకు ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిని అమలు చేస్తానని చెప్పి అన్ని హామీలు మాదిరిగానే ఈ అంశాన్ని పక్కన పెట్టి బీసీ జాతిని మోసగించిందని ఆయన మండిపడ్డారు. బీసీల సర్వతోముఖాభివృద్ధికి మూలమైన కులగణన విషయంలో కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన బీసీల కల నెరవేర్చాలని రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బీసీల ప్రధాన డిమాండ్ అయిన కులగణనతో పాటు మండల్ కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులను ఖచ్చితంగా అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని వర్గాలలో చైతన్యం తీసుకువస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో మండల్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేసే వరకు భారత చైతన్య యువజన పార్టీ అవిశ్రాంతంగా పోరాటాలు సాగిస్తుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ ప్రతినిధులు అంకం గోపి, అత్తిలి రాజు, అనూష తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ముందుగా ఆగస్టు 7 మండల్ డే సందర్భంగా అందరికీ మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం కూడా ఉన్నది కాబట్టి అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశంలో సుమారు 52% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలి, విద్యపరంగా, ఉద్యోగాల పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ వర్గాల అభివృద్ధి చెందాలని అనేక రకాలుగా కృషి చేసిన పెద్దలు బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బీపీ మండల్ గారు ఆయన కమిషన్ ద్వారా సుమారు 40 అంశాల మీద స్టడీ చేసి ఆనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిపాదించిన అంశాలలో కేవలము విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ అంశాలు మాత్రమే 1990
ఆగస్టు 7వ తేదీన ఆనాటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఒక వివాహిత తన కుమారుడితో సహా స్థానిక రాజేంద్ర నగర్ లో భర్త ఇంటి ముందు హోరు వర్షంలో ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. రాజేంద్ర నగర్ లోని నివాసం ఉంటున్న కాదిర్ పాషా సాహిదా బేగం కుమారుడు అబీద్ పాషాతో 2012 అక్టోబర్ 12న రేష్మకు వివాహమైంది. పెళ్లి సమయంలో 4,20,000 కట్నం, 25 కాసుల బంగారం, ఆ తరువాత కారు కొనుగోలుకు అతడికి 2 లక్షల వరకు ముట్ట చెప్పారు. ఇల్లు కట్టేందుకు ఆమె బంగారాన్ని తీసుకున్న భర్త, అత్తమామలు అది కూడా తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె ప్రశ్నించింది. దీనితో ఆమెను వేధిస్తూ కోర్టులో తేల్చుకుందామంటూ ఇంటి నుంచి గెంటేశారని రేష్మ వాపోయింది. 9 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిప్పుతున్నారని, అతడు వాయిదాలకు రావడం లేదని, నెలకు 16,000 నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదని, దీంతో కుమారుణ్ణి పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అతడు తనని కాపురానికి తీసుకువెళ్లాలని, కుమారుణ్ణి స్వీకరించాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకువెళ్లి ఆమె సమస్యను పరిష్కారమయ్యే వరకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ రోజున మరి రాజేంద్ర నగర్లో ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మరి పెళ్ళి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భార్యని 9 సంవత్సరాల నుంచి దూరంగా పెడుతూ, మరి 9 సంవత్సరాల నుంచి కూడా భార్యని కానీ పిల్లోని కానీ చూసుకోకుండా మరి ఉండడం, ఆ కారణంగా మరి కోర్టుకి మరి ఈ అమ్మాయి కేసు వేయడం జరిగింది. మరి ఏమైతే పిల్లోడు ఉన్నాడో పిల్లోడికి అలాగే మెయింటెనెన్స్ నిమిత్తం అమ్మాయి కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి కోర్టు మరి ప్రతి నెల కూడా ₹16,000 మెయింటెనెన్స్కి ఇమ్మని చెప్పడం జరిగింది. మరి మెయింటెనెన్స్ ఈ రోజు వరకు కూడా మరి 3 సంవత్సరాల నుంచి మరి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం, అలాగే మరి అమ్మాయిని కూడా పెళ్లికి కట్నంగా ₹4,20,000 కట్నంగా ఇవ్వడం, అలాగే 25 కాసులు బంగారం పెట్టడం, మరి మధ్యలో కారు కొనుక్కోవడానికి ₹2 లక్షల ఇవ్వడం, ఇవే కాకుండా ఇంట్లో ఫర్నిచర్ నిమిత్తం ₹3 లక్షల వరకు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి మొన్నటి వరకు కూడా ఈ అమ్మాయి ఏమైతే ఈ అమ్మాయి ఉందో అమ్మాయి తండ్రి మరి వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడు. ఆయన కోవిడ్ టైంలో మరి చనిపోవడం కూడా బాధాకరం. మరి చనిపోయిన టైం దగ్గర నుంచి కూడా ఇంటికి మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ టైంలో కూడా ఒక అల్లుడిగా కానీ, లేకపోతే ఒక భర్తగా, ఈ అమ్మాయికి భర్తగా కానీ, లేకపోతే ఒక కుర్రవాడికి తండ్రిగా కానీ అతని బాధ్యత నిర్వర్తించకుండా మరి కోర్టు ఇచ్చిన ఏమైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ని తిరస్కరిస్తూ మరి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేయడంతో ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ దీక్ష చేయడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా ఆయన పేరు బాబ్జీ. 4,20,000 కట్నం ఇచ్చామండి. 3 లక్షలేమో జేజ్ ఇచ్చామండి. అంటే వేరే సామాన్లు అవి ఉంటాయి కదా, మాకు మంచాలు ఇస్తారు కదా, అవేంటి ఆడబడుచు కట్నం ఏమో 50,000 ఇచ్చామండి. 10 కాసులు బంగారం పెట్టామండి. అన్నీ పెట్టి పెళ్లి చేసి పంపించాం. ఆ అమ్మాయి నరకయాతను చూపించాడు. ఇలా కాదు అలా కాదు, అమ్మాయిలతో పోవాలి, ఇవి తిరుగుతాడు. ఆ అబ్బాయికి అన్ని అలవాట్లు ఉన్నాయండి, అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయండి. అంతకని నేనేం చెప్పనండి. మా అమ్మాయికి న్యాయం చేయండి. మా అమ్మాయికి న్యాయం చేసి ఆ అమ్మాయికి ఏం కావాలో చూడండి. నా పేరు రేష్మా అండి. రాజమండ్రి రాజేంద్ర నగర్ వార్డులో ఉన్న ఆబిద్ పాషా అనే అబ్బాయి, ఖాదర్ పాషా ఇంకా షాహిదా బేగం వాళ్ళ పెద్ద అబ్బాయి అయిన ఆబిద్ పాషాతో మ్యారేజ్ అయిందండి. నాకు 2012 అక్టోబర్ 21 అయిందండి మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళు అడిగినట్టుగానే కట్నం 4,20,000 కట్నం ఇచ్చారండి. ఆడపడుచు కట్నంగా 50,000 అడిగారు, అది ఇచ్చారు. 25 కాసులు బంగారం పెట్టారు మా నాన్నగారు నా కోసం, నా ఫ్యూచర్ కోసం అని చెప్పి. తర్వాత వచ్చేసి కారు కావాలన్నారండి, బండి వద్దని చెప్పారు. కారుకి కానీ 2 లక్షలు ఇచ్చారండి. జహాజ్ 3 లక్షలు విలువ గల వస్తువులు అన్నీ పెట్టారు నాకు. అన్నీ పెట్టాక కూడా వాళ్ళకి సరిపోలేదండి. పెళ్ళైన ఒక వారం 10 రోజులు బాగానే చూసుకున్నారు, కానీ తర్వాత నుంచి నాకు మళ్ళీ టార్చర్ పెట్టడం మొదలుపెట్టారండి. టార్చర్ పెడుతూనే ఇంకా పెళ్ళికి పండగలకి పబ్బలకి అన్నీ పెడుతూనే ఉన్నారండి. అయినా సరిపోలేదండి. సరిపోకపోతే మాకు 2 ఇల్లులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అందులో ఒక ఇల్లు ఏమో వాళ్ళది కాదని తర్వాత బాబు పుట్టిన తర్వాత నాకు తెలిసింది. ఈ ఇల్లు కడతానని చెప్పేసి నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకున్నారండి, ఆర్నమెంట్స్ అన్నీ తీసుకున్నారు. మళ్ళీ ఇచ్చేస్తామమ్మా ఇల్లు కట్టగానే అని చెప్పేసి అన్నారండి.
అన్న తర్వాత తీసుకున్నారు, వాడుకున్నారు, సంవత్సరం అయిపోయింది నాకు ఇవ్వట్లే. అడుగుతాం కదండి ఇప్పుడు ఇవ్వకపోతే. అడగ్గా ఇస్తానని చెప్పి మా పుట్టింటి తీసుకెళ్లారు. మా అమ్మగారు వాళ్ళు అడిగితేనేమో ఇవి తెచ్చిచ్చేస్తానని చెప్పేసి మళ్ళీ రాలేదని మనిషి. కోర్టులోనే చూసుకుందామని చెప్పాడండి. కోర్టులో తిరుగుతూనే ఉన్నానండి. 8-9 సంవత్సరాల నుంచి నేను 2016 నుంచి తిరుగుతున్నానండి. క్రమం తప్పకుండా ప్రతి నెల 7వ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ అందజేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనితర సాధ్యమని రాజమహేంద్రవరం సిటీ బీజేపీ కన్వీనర్ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు ప్రశంసించారు. బుధవారం స్థానిక విఎల్పురం పార్కులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్లు ఇచ్చిన సమయంలో సైతం వికాస్ సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ తన వంతుగా 200 రూపాయల పెన్షన్ ఇవ్వడం చిన్న విషయం కాదని అన్నారు. 100 మంది వృద్ధులు వికలాంగులకు 200 చొప్పున పెన్షన్లు అందజేయడం, అలాగే విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం ద్వారా వికాస్ సంస్థ సేవలు ఇనుమడిస్తున్నాయని గుర్తు చేశారు. మరణించిన వృద్ధులకు వికాస్ సంస్థ మట్టి ఖర్చులు ఇవ్వడం వంటి సేవలను రంగబాబు ప్రశ్నించారు. తొలుత పార్కులో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా తన జీవితంలోని కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల పెన్షన్లు అందజేయడంతో పాటు మరణించిన 75 మంది వృద్ధులకు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నిరాధారణకు గురవుతున్న వృద్ధులకు మరింత మేలు జరిగేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపొడి రాజేంద్ర, గోదావరి స్విమ్మర్స్ క్లబ్ అధ్యక్షుడు గొబ్బుల వెంకటరమణ, నడిమింటి సత్యబాబు, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వికాస్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ పెట్టి యార్ల ప్రభాకర్ గారు మాస్టర్ గారు పక్కన ఉద్యోగం చేసుకుంటూనే మరో పక్క ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఇది 11వ సంవత్సరం వృద్ధులకి ఇప్పుడంటే గవర్నమెంట్ 4,000 పెన్షన్ ఇస్తుంది, కానీ పెన్షన్ 2,500 ఉన్నప్పుడు కూడా ఈయన 2,500 ఇవ్వటం మొదలుపెట్టారు. అలాగే ఈవేళ అనేక మంది ఇంచుమించుగా సుమారుగా 200 మందికి క్రమం తప్పకుండా ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మేము ప్రతిసారి ఇక్కడికి రావడం, ఆయనతోటి అభినందనలు అందుకోవడం జరుగుతుంది. మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుని నమస్కారాలు తెలియజేస్తాను. అధినేత శ్రీ యార్లగడ్డ ప్రభాకర్ గారికి ఈ పెన్షన్ కార్యక్రమం ప్రతి నెల 7వ తారీఖున చేయడం అన్నది మంచి విశేషం. అది ఆయన గత 11 సంవత్సరాలుగా ఈ సేవలు కొనసాగిస్తున్నారు. ఈ సేవల్ని మరింతగా కొనసాగిస్తూ వారికి భగవంతుడి సహాయ సహకారం కోరుకుంటున్నాను. కాదు, అసలు కాదు, దేవుడి దయ ఇది ఇలా జరుగుతుంది అంటే నా గొప్ప ఏమీ లేదు, అసలేమీ లేదు. నిజంగా చెప్తున్నాను, నా గొప్ప కాదు, నిజంగా దేవుడి దయ. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క నెల కూడా బ్రేక్ అవ్వలేదు. కరోనాలో కూడా బ్రేక్ అవ్వలేదు అంటే అది మాస్టర్ గొప్పతనం. నాకు 2 నెలలు జీతం రాకపోయినా సరే ఈ కార్యక్రమం జరిగిపోయింది అంటే అది దేవుడు కృప దీని మీద ఉండబట్టే ఇలా జరుగుతుందమ్మా. అంతేగాని ప్రభాకర్ మాస్టర్ గొప్పతనం ఏమీ లేదు. మరి మనకి సహాయం చేసేవాడు ప్రతి ఒక్కరికి అందరూ వచ్చిన వారందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రభువుని తెలుసుకున్నారా? ఇక్కడ ఉన్నవారు దేవుణ్ణి తెలుసుకోవటం ఇప్పుడు మేమేమీ కోరటలేదు. మా పిల్లల గురించి ప్రార్థన చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేఎన్వి తనుస్ ఫ్రెండ్ సర్కిల్, కృష్ణ మహేష్ ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ సేవా సమితి మరియు కేఎన్వి తనుస్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గట్టమనేని సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం ఆగస్టు 9ను పురస్కరించుకొని ముందుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దానవాయిపేటలో జక్కంపొడి బ్లడ్ బ్యాంక్ నందు సుమారుగా 100 మంది అభిమానులు రక్తదానం చేశారు. ముఖ్య అతిథులుగా జక్కంపొడి గణేష్, జక్కంపొడి రాజీ, తగరం సోము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ రాజేష్, నరేంద్ర, మహేష్, పవన్, లక్ష్మీనారాయణ, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహేష్ బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాజమండ్రి మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా తమ్ముడు తనుజ్ ఎంతో డిసిప్లిన్గా 10 మందికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని
నిర్వహించాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. నాకు తెలిసి ఉండగా బహుశా 15 సంవత్సరాల నుండి కూడా తనూజ్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా, అట్టహాసంగా, సేవా కార్యక్రమాలతో 10 మందికి ఆదర్శవంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. వీరి బృందం ఖచ్చితంగా ఎంతోమంది యువతకి స్ఫూర్తిదాయకం. మహేష్ బాబు గారు రానున్న రోజుల్లో మరిన్ని హిట్ సినిమాలతో ముందుకు వెళ్ళాలని, పాన్ ఇండియా సూపర్ స్టార్ అవ్వాలని, ఇంకా మంచి పొజిషన్ అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా అందరం హర్షించవలసినటువంటి విషయం. ఎందుకనంటే ఈ రోజున రక్తం యొక్క విలువ మనందరికీ తెలిసిందే. ఒక 3 ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ మీద కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గణేష్ అన్నకి నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. మేము ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంప్ పెడుతూనే ఉంటాం మన జగ్గపూడి బ్లడ్ బ్యాంక్లోనే. ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టామండి. మహేష్ బాబు గారు పుట్టిన 9వ తారీఖుని అవ్వడం వల్ల ముందు రోజే ఇంక ఈ కార్యక్రమం పెట్టాం. మా అమ్మాయిలందరికీ మా సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞతలు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అనపర్తిలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐసీడీఎస్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. తల్లిపాల యొక్క విశిష్టత, తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి శారీరక మానసిక ఆరోగ్యం ఏ విధంగా పెంపొందింప చేయాలి, అదేవిధంగా తల్లి ఆరోగ్యం కూడా ఏ విధంగా సంరక్షించుకోవాలి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, బాలింతలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, పుట్టిన బిడ్డకు ఏ విధమైన ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా తల్లిపాలు ఒక యాంటీబయాటిక్గా అన్ని రకాలుగా ఒక శారీరకంగా శిశువు దృఢంగా తయారవడం కోసం, అదేవిధంగా మానసికంగా మంచి స్థితిని రావడం కోసం సంపూర్ణంగా సహకరిస్తాయి. దానికోసం ప్రతి ఒక్కరూ బిడ్డకి తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలని వారిలో అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమారి. నేను తూర్పుగోదావరి జిల్లా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. మనకి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరపాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఉత్తర్వులు వచ్చినాయి. దాని ప్రకారం మేము ఈ 7 రోజులు కూడా గ్రామీణ ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాల్లోనూ, మండల లెవెల్లోనూ, అలాగే జిల్లా లెవెల్లోనూ ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ముఖ్యంగా తల్లిపాలు ఆ పాలు ఇచ్చేటప్పుడు పెట్టే పొజిషన్ సక్రమంగా లేకపోవటం వలన, ఆ పాలు ఎక్కువ రావటం వల్ల చిన్నపిల్లలు ఉక్కిరి బిక్కిరి అయి చనిపోవటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పిల్లలు పాలు ఏ రకంగా ఏ పొజిషన్లో ఇవ్వాలి అన్నది, ముర్రిపాలు ఇవ్వటం అది మొదటి వ్యాక్సిన్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే వ్యాధి నిరోధక టీకాకి ఎంత ప్రాముఖ్యత ఉందో మొదటి ముర్రిపాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. 6 నెలలు కూడా ఇతర ఆహార పదార్థాలు ఏమీ ఇవ్వకుండా ఖచ్చితంగా తల్లిపాలు ఇచ్చినట్టయితే కనుక బిడ్డకి తల్లికి అనుబంధం ఏర్పడి బాండింగ్ వల్ల ఆ పిల్లలు భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కోవటానికి దృఢంగా, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి మంచి పౌరులుగా మనకి నృత్య పౌరులు ఉంటారు. కాబట్టి దీని మీద మనం అందరికీ తల్లులకి కూడా అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇక్కడ 60 మంది గర్భిణీ స్త్రీలకి సీమంతాలు ఏర్పాటు చేసామండి. వారందరికీ తల్లిపాలు ప్రాముఖ్యత తెలియజేసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. రాజమండ్రి రూరల్ మండలం కాతీరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్, తెలుగుదేశం స్థానిక నాయకులు గంగిన హనుమంతరావు మరియు బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు కాతేరు చేనేత సొసైటీ నందు పనిచేస్తున్న చేనేత కార్మికులకు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని, ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని, 1905 ఆగస్టు 7వ తేదీన కోల్కతా వేదికగా జరిగిన చేనేత సమావేశంలో విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు పునరుద్ధరణ నినాదంతో శాంతియుత స్వాతంత్ర ఉద్యమ పోరాటానికి నాంది పలకడం జరిగిందని, ఆనాటి ఆ చేనేత సమావేశ రోజును పరిగణలోనికి తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని, అదేవిధంగా దేశవ్యాప్తంగా చేనేత వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారని, ఆ రోజు నుంచి ఓబీసీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వారోత్సవాలను ఎంతో ఘనంగా మండల స్థాయిలో నిర్వహిస్తూ వస్తుందని, ఈ జాతీయ చేనేత వారోత్సవాల ద్వారా చేనేత సోదరులకు, చేనేత పరిశ్రమకు పెద్ద చేయూత లభిస్తుందని, చేనేతకు సహకారాన్ని అందించడం, ప్రజలను చేనేత వైపు జాగృతం చేయడం చేనేత వారోత్సవాల ప్రధాన లక్ష్యమని, సమర్థ పేరుతో చేనేత కుటుంబాలకు చేనేత కళల్లో నైపుణ్యం చెందే విధంగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ అన్ని విధాలా చేనేత రంగానికి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని జిల్లా ఓబీసీ మోర్చా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలతో పాటు భారతీయులకు కూడా అందరికీ చేనేత ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం జీఈఎం పోర్టల్ని ఏర్పాటు చేశారని, ఈ పోర్టల్ ద్వారా ఏ విధమైన డిజిటల్ ఖర్చులు లేకుండా వారు ఉత్పత్తులను అమ్ముకోవచ్చునని, చేనేత అభివృద్ధి కోసం, చేనేత రంగం అభివృద్ధి కోసం క్లస్టర్ ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, నైపుణ్య శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, ప్రచారం, అవార్డులతో ప్రోత్సాహం, రుణాలు, కార్మిక సంక్షేమం, ప్రభుత్వ సూచనలు, సలహాలు అందించడం ద్వారా మోడీ ప్రభుత్వం చేనేత రంగానికి పూర్తిగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తంగెళ్ల పద్మావతి, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ యానాపు యేసు, వీవర్సల్ జిల్లా కన్వీనర్ మావూరి సత్యనారాయణ, ఓబీసీ మోర్చా నాయకులు బొట్ట శ్రీరామకృష్ణ, అల్లక సత్యనారాయణ, కట్టుంగ అచ్చయ్య, పరిచారు నరసింహమూర్తి, పెనకటి రాంబాబు, రుతుల చిన్నబాబు, మువ్వల మహేష్, గణపతి, తంగెళ్ల శ్రీనివాస్, కోరాడ సాయి, బివి రామారావు, కండెల రామారావు పాల్గొన్నారు. చేనేత రంగం యొక్క విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రంగంలో ఉన్నారో కార్మికులు వాళ్ళని సత్కరించుకుని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి చేకూర్చాలి, తెలియపరచాలి. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఏ చేనేతల ద్వారా తయారైన బట్టలు ఉన్నాయో అవి కూడా కొనాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక సాయి గారు చెప్పినట్టుగా మీ పిల్లలకు శిక్షణ నిమిత్తం 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇంతేకాకుండా ముద్రా లోన్ల ద్వారా 20% మార్జిన్ మనీ మీరు పెట్టుకున్నట్టయితే 20 లక్షల దాకా లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా మీ ముందుంచాలి, మీరందరూ అభివృద్ధి చెందాలి. ఇది భారతదేశ సంస్కృతిలో చేనేత రంగం కూడా ఒక భాగం కింద ఉండాలని మీరు ఎప్పటి నుంచో దేశంలో మీరు వృత్తి చేసుకుంటున్నా కూడా దేశానికి సేవ చేస్తారుగా లెక్కగానే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని అందరినీ గుర్తించి ఈవేళ జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవడం మనందరం గర్వకారణం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, మిమ్మల్ని అందరినీ సత్కరించుకోవడం మా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో వీవర్స్ యునైటెడ్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో కాలిపు సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇచ్చుటకు సమగ్ర చేనేత విధానం తీసుకువచ్చి సబ్సిడీలు పునరుద్ధరించి చేనేత కుటుంబాలను, చేనేత రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మన జయకుమార్, జామశెట్టి గాంధీ, కేకే సంజీవరావు, చిందం రాధాకిషన్, పుచ్చుల రామకృష్ణ, వాస శ్రీనివాసరావు, ఐశెట్టి వీర వెంకటరమణ, ద్వారా పార్వతీ సుందరి, చింత చలపతి, బీర శ్యామలరావు, పడాల సూర్యకోటేశ్వరరావు, భల్లా శ్రీనివాసరావు, అల్లక సాంబ, అర్జుల రవికుమార్, నీలం వెంకట సత్యనారాయణ, మీసల మోహన్ రావు, గుడిమెట్ల శ్యామ్, బత్తుల ఈశ్వరరావు, కాలేపు గణేష్, పూర్ణిమ ప్రసాద్, శేశెట్టి పద్మరమణ, గంగారత్నం, పంపన మోహిని, చప్పటి సత్యనారాయణ, అల్లంకి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ జనరల్ సెక్రటరీ కాశీ విశ్వనాథరాజు జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సామర్లకోట భీమేశ్వర ఆలయంలో బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ పడాల నాగరాజు ఆధ్వర్యంలో పరమశివునికి ప్రత్యేక పూజలు చేయించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైద్య కళాశాల విషయంలో అవినీతి జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో సిబ్బంది కొరత. అధికంగా మంజూరైన నియామకాలు లేవు. గత పాలకుల నిర్వాహకం అలా ఉంది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కుమారదేవం గ్రామంలో నేల కూలిన చెట్టును పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి. రాష్ట్రంలో బీసీల కులగణన జరగాలి. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. బీసీలు అన్ని విధాలా పురోగతి సాధించాలి. బీపీ మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బోడే రామచంద్ర యాదవ్ వెల్లడి. రాజేంద్ర నగర్లో ఒక వివాహిత తన కుమారుడితో సహా భర్త ఇంటి ముందు హోరు వర్షంలో ఆందోళనకు దిగడం సంచలనం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.